రాజమండ్రిలో రేపు ఎల్లుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రేపు రాత్రి రాజమండ్రి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. అక్కడే బస చేయనున్నారు. ఎల్లుండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. రైట్, మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రాజమండ్రిలో పర్యటించనున్నారు. అలాగే రాబోయే గోదావరి పుష్కరాలపై అయితే మాత్రం అధికారులతో సమీక్షా సమావేశం అయితే మాత్రం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఇప్పుడు ఏదైతే గోదావరి పుష్కరానికి సంబంధించి రివ్యూ చేసేందుకు ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం అలాగే ఎల్లుండి ఉదయం కూడా రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. రేపు సాయంత్రానికి ఇక్కడికి చేరుకుంటారు. రేపు రాత్రికి ఇక్కడే బస్ చేసి తర్వాత ఎల్లుండి ఉదయం ఇక్కడ గోదావరి పుష్కర్ ఘాటు అలాగే ఇక్కడ కోట్లింగాల ఘాటు ఇవన్నీ కూడా గోదావరిలో బోట్ మీద ప్రయాణించి పరిశీలిస్తారు. ఆ తర్వాత ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇక్కడ గోదావరి పుష్కర్ ఘాట్ లోని అలాగే గోదావరి తీరంలో ఈ పనులు ఎలా ఉన్నాయనేది ఇక్కడ జిల్లా కలెక్టర్ మంత్రి కొందం దుర్గేష్ ఎస్పీ నరసింహకిషోర్ కలిసి ఇంకా ప్రవేశం కూడా చేస్తున్నారు. ఆ ప్రస్తుతం పుష్కర్ ఘాట్ లో పనులు కూడా వీళ్ళు పరిశీలిస్తున్నారు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాగానే ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లను చూడాలి, ఎక్కడెక్కడ చూపించాలి అనే దాని మీద కూడా ఇప్పుడు అధికారులు సమీక్ష జరుపుకున్న జరుగుతుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ పర్యటించే నేపథ్యంలో ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించి గోదావరిలో కాలుష్య పరిస్థితులు కూడా అంతరం వేయడానికి కూడా అధికారులని తో కూడా సమీక్షిస్తున్నారు. మొత్తానికి 2 రోజులు పర్యవేక్షణ కార్యక్రమానికి రేపు ఈ సాయంత్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి రానున్నారు. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.